వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఎస్ సార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో అయితే దూకుడు ప్రదర్శించారు. ఖచ్చితంగా దాని యొక్క ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. సుమారుగా 15,000 కోట్లు, సుమారుగా 13 లక్షల రైతుల ఖాతాల్లో సుమారుగా 15,000 కోట్లు జమ అయ్యాయని కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం. అలాగే తడిసిన ధాన్యాన్ని సైతం సేకరించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి అన్నదాతల ఆక్రందనల్ని అర్థం చేసుకుని ఆ విధంగా ముందడుగు వేశామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రభుత్వ గణాంకాలు ఏ విధంగా ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. యాసంగి ధాన్యం కొనుగోలులో రేవంత్ దూకుడు ప్రదర్శించారు. ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతల కళ్లల్లో ఆనందం చవిచూశారు. ధాన్యం కొనుగోలు చేసిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో 15,000 కోట్లు జమ చేసింది. ఇది ఓ రకంగా గత బీఆర్ఎస్ పాలనలో కంటే అధికమని సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ధాన్యం దిగుబడి సంచలన రికార్డు నమోదు చేసుకుందని సాక్షాత్తు రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనతో పోల్చుకుంటే సరిగ్గా జూన్ 8 నాటికి అధికంగా 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇక సోమవారం ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై సంబంధిత అధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పాలన చివరి రోజుల్లో సరిగ్గా జూన్ 8 నాటికి ఆనాటి ప్రభుత్వం 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే జూన్ 8 నాటికి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని మంత్రి ఉత్తమ్ వివరించారు. వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో దిగుబడైన ధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అదనంగా 1,344 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొనుగోలు ప్రక్రియను చేపట్టింది. 2023 యాసంగి సీజన్లో నాటి ప్రభుత్వం 7,034 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి జూన్ 8 నాటికి 59 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అదే యాసంగి సీజన్లో 8,378 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లుగా మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇక అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసిన 12,33,000 మంది రైతాంగానికి రేవంత్ సర్కార్ 15,000 కోట్ల పైమాటి అంటే 15,121 కోట్ల డబ్బులని వారి అకౌంట్లలో జమ చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే తీపి కబురు అందించారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొంటామని హామీ ఇచ్చారు. ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో 50 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్న ఆయన గతేడాది కంటే రెట్టింపని ఆయన వెల్లడించడం కూడా జరిగింది. రైతులకు అండగా నిలబడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా స్పష్టం చేశారు ఆయన. తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు అన్నదాతలకు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ముఖ్యంగా వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు చేలు కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిపోయింది. సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ఖమ్మం సహా పలు జిల్లాల్లో భారీగా నష్టం వాటిల్లింది. రైతుల కళ్ల ముందే ధాన్యం వర్షపు నీటిలో కొట్టుకుపోతుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అన్నదాతలు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్స్ అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం తడవకుండా కాపాడుకోవడం సాధ్యం కాలేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే తరలించకపోవడం కూడా నష్టానికి ఒక కారణమంటూ వాపోయారు. అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేయగా అన్నదాతల ఆక్రందనను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఖచ్చితంగా తడిసిన ధాన్యాన్ని సైతం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక రైతులకు ఇబ్బందులు కలగకుండా అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం కొంటామని స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాసంగి సీజన్లో రికార్డు స్థాయిలో
50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించామన్న ఆయన గతేడాది ఇదే సమయానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 25 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి రెట్టింపు ధాన్యం సేకరించిందని గత మే నెలలోనే సాక్షాత్తు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందు చెప్పుకొచ్చారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, మద్దతు ధరలు, మౌలిక సదుపాయాల కల్పన, సమర్థవంతమైన సేకరణ విధానాల వల్లే ఇది సాధ్యమైందంటూ కూడా మంత్రి ఉత్తమ్ వివరించారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి విధానాలకు నిదర్శనమని చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి ఇప్పటి వరకు కూడా ఏడాదిన్నర పాలనలో సుమారుగా 70 లక్షల మెట్రిక్ టన్నుల యాసంగి ధాన్యాన్ని సుమారుగా 13 లక్షల రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశాం. అది కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారానే ఈ ప్రక్రియ చేపట్టామని చాలా ధీమాగా విశ్వాసం కూడా వ్యక్తం చేస్తోంది రేవంత్ సర్కార్. సుమారుగా అన్నదాతలకు, తెలంగాణ రైతాంగానికి ఈ యొక్క యాసంగి ధాన్యం కొనుగోలు విషయమై సుమారుగా 15,000 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశామంటూ కూడా నివేదికల రూపంలో కూడా బయటపెట్టినటువంటి సందర్భం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంత పెద్దపీట వేస్తుందో చెప్పకనే చెబుతుందంటూ కూడా సాక్షాత్తు కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.